హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు శుభవార్త అండి. ఉత్తర్వులు విడుదల, ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై పరిష్కారం అసలు ఉండనుందా అని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అండి. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయి. వివరాలకైతే వెళ్ళిపోదాం. సీఎం జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పారని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం వైద్య ఆరోగ్య శాఖ అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందండి. ఈ క్రమబద్ధీకరణ కోసం గైడ్లైన్స్ కూడా విడుదల చేశారు. దీని ప్రకారంగా వైద్య ఆరోగ్య శాఖలో 2014 ఏప్రిల్ 1 నాటికి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు క్రమబద్ధీకరణకు అర్హులుగా పొందుతారండి. సో ఇదైతే శుభవార్తనే చెప్పుకోవాలి. ఇలా అర్హులైన 2146 మందిని క్రమబద్ధీకరిస్తూ వైద్య శాఖలో స్పెషల్ సిఎస్ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో క్రమబద్ధీకరించిన వారిలో పబ్లిక్ హెల్త్ అలాగే ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 2025 మంది వైద్య సిబ్బంది, అలాగే డిఎంఈ పరిధిలో అయితే 62 మంది, కుటుంబ సంక్షేమ శాఖలో 55 మంది, ఇక ఆయుష్ యునాని విభాగంలో 4 ఉద్యోగులు అయితే ఉన్నారు. సో వీరందరికీ కూడా రెగ్యులరైజ్ చేయడం అయితే జరిగింది, ఉత్తర్వులు జారీ చేశారండి. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాదయాత్రలో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారో, ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకున్నారని కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎవరైతే లబ్ధి పొందారో సో వారంతా కూడా. ఇక సీఎం జగన్ ఉమెన్స్ డే అనగా ఈ రోజుకు ఆర్థిక సహాయం కూడా చేశారండి ఉమెన్స్ కోసం. సో 58 నెలల పరిపాలనలో అక్క చెల్లెమ్మల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంతో ప్రతి మహిళకు ఆర్థిక స్వావలంబన చేకూరిందని అయితే అన్నారు. ఇక చేయూత నిధుల పంపిణీ 14 రోజుల పాటు కొనసాగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. చేయూత ద్వారా అక్క చెల్లెమ్మలకు 75,000 ఇస్తున్నట్లుగా ఈసారి ప్రకటించారు. అమ్మఒడి పథకం ద్వారా 53 లక్షల మంది తల్లులకు తమ ప్రభుత్వం బాసటగా నిలిచిందని అయితే జగన్ అన్నారు. పిల్లల చదువుల కోసం అయితే వైసీపీ ప్రభుత్వం భారీగానే ఖర్చు పెడుతుంది అని అయితే చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం ఇలాంటి పథకాలు తీసుకొచ్చిందా అని కూడా ప్రశ్నించారు. మహిళల రక్షణ కోసం దిశ యాప్ అలాగే దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు కూడా గుర్తు చేశారండి. సో ఇదైతే ఇంతే అండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చింటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ పీడిఎఫ్ రాజు యూట్యూబ్ ఛానల్ తప్పనిసరిగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.